ఎల్బీ నగర్కు చెందిన భారతీయ విద్యార్థి మణిదీప్ ఫిన్లాండ్తో మృతి చెందారు. మే నెల ప్రారంభంలో అదృశ్యమైన మణిదీప్ మృతదేహం క్రూనావ్ ఓరెన్నంటా సముద్ర తీరంలో లభించినట్లు ఫిన్లాండ్ ఫెడరల్ బ్యూరో అధికారులు గుర్తించారు. గాలింపు చర్యల్లో భాగంగా సముద్రంలో లభించిన ఈ మృతదేహం మణిదీప్దేనని జూలై 9న ధృవీకరించారు. మృతికి గల కారణాలపై జాతీయ దర్యాప్తు బ్యూరో పరిశీలన జరుపుతోంది. అయితే ఈ ఘటనలో ఎలాంటి నేరపూరిత అనుమానాలు లేవని దర్యాప్తు అధికారులు స్పష్టం చేశారు. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను ప్రస్తుతం వెల్లడించలేమని అధికారులు పేర్కొన్నారు. నా పేరు శ్రీనివాస్ రెడ్డి అమ్మ. నేను మా కో బ్రదర్ కొడుకు అవుతాడు. ఈ లాస్ట్ మంత్ 5th నాడు వాడు మిస్సింగ్ అయ్యాడు. 5వ తారీఖు నాడు. కనీసం ఇప్పటి వరకు దాదాపు 65 రోజులు అవుతుంది. మేము 65 రోజులు అవుతుందంటే దాదాపు మేము ఒక 10-15 డేస్ తర్వాత కంప్లైంట్ రేజ్ చేసేసి 10 డేస్ తర్వాత మేము కంప్లైంట్ పెట్టినాము. ఫిన్లాండ్ వాళ్ళు ఏం చేశారు, మేము కంప్లైంట్ పెట్టిన తర్వాత మేము వెతుకుతున్నాం అని చెప్పేసి 2 months వరకు టైం పాస్ చేశారు. ఈ 3-4 డేస్లో వెతికినామని చెప్పేసి మాకు ఈ సీల్లో దొరికిందని మాకు బాడీ మాకు హ్యాండ్ ఓవర్ చేశారు ఐడి ప్రూఫ్ పెట్టి. ఇంతవరకు మాకు బాడీ ఇవ్వలేదు అండ్ మాకు వాడికి సంబంధించి ఏం రిలీజ్ చేయలేదు. ఖాళీ ఇది కన్ఫర్మేషన్ అని మాకు చెప్తున్నారు. మాకైతే జస్ట్ మెయిల్ ద్వారా ఫొటోస్ అయితే ఏం పెట్టలేదు, బాడీ ఫొటోస్ పంపలేదు. వాడి కేవలం ఐడి ప్రూఫ్లు ఒకటి పంపించారు. ఇది మణిదీప్ రెడ్డిది, ఇది ఇట్లా సైన్స్ అని పంపించారు. ఇదే వాళ్ళు ఐడెంటిఫై చేశారు, మేము ఐడెంటిఫై చేయలేదు. ఇంకా వాళ్ళు ఏంటంటే ఈ బాడీ దొరికింది, ఈ ప్రూఫ్ ఉన్నాయి, పర్సులో మాకు ఒక బ్యాగ్ పౌచ్ దొరికింది, దాంట్లో కార్డ్స్ ఉన్నాయి పెట్టారు. మాకైతే ఇంతవరకు కనీసం దొరికితే ఆ బాడీ మాకైతే చూపించాలి కదా, ఆ బాడీ ఒకటి చూపించలేదు. ప్లస్ ఇంకా మీరు 2 months నుంచి అక్కడ అన్ని వెతికినాము, మేము ఐడెంటిఫికేషన్ చేసినాము, మేము అన్ని చూసినాము. అక్కడ క్లియర్ ఉంది, హాస్పిటల్లో దొరకలేదు, సీలో దొరకలేదు అండ్ ఫారెస్ట్లో దొరకలేదు. మాకు క్లియర్ ఇచ్చారు, మెయిల్ పంపించారు. అక్కడైతే లేరు, సేఫ్గానే ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు, మొత్తం సేఫ్ ఉందని చెప్పారు. ఇది లాస్ట్ మంత్ 1 month బ్యాకే అన్నారు. ఇప్పుడు వచ్చేసి ఎగ్జామ్ మళ్ళీ 3-4 డేస్లో మేము వెతికినాము, మాకు దొరికింది, బాడీ సీలోనే ఉంది. అంటే సీలా 65 days ఎలా ఉంటుంది, వాటర్లో బాడీ 65 days ఎలా ఉంటుంది? మాకు దీని మీద అయితే చాలా అనుమానం అయితే ఉన్నది. ఎందుకంటే బాడీ కనీసం దొరికిన బాడీ అయినా మాకైతే ఏదో ఒకటి ఫొటోస్ అయితే మన ఇమేజెస్ అని పంపించాలి కదా. 70 days మనకు చేపలు తినకుండా ఉంటాయా? సీలో 65 days ఉంటాయా? పాసిబిలిటీ ఉంటుంది అట్లా, అది ఉంటుంది మనకు తెలుసు అందరికీ. 5-6 days అలా ఉంటుంది. మరి వాళ్ళు కావాలని చేస్తున్నారా, లేకపోతే దీనికి ఏదైనా వేరే బాడీ ఏదైనా దానికి హ్యాడ్ చేసి ఇదే అని చెప్పి మాకేమైనా ఇస్తున్నారా, దీని మీద ప్రయత్నం చేస్తున్నారా వాళ్ళు? ఎందుకంటే మన గవర్నమెంట్ కొంచెం ప్రెషర్ చేస్తుందని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఏమైనా చేస్తున్నారా? మాకైతే దీంట్లో మీద చాలా డౌట్స్ ఉన్నాయి. దయచేసి నేను ఏమంటున్నా అంటే తొందరగా మాకు ఏం జరిగిందో గవర్నమెంట్ ద్వారా రిక్వెస్ట్ ఏంటంటే మాకు తొందరగా ఏదన్నా అక్కడ బాడీని ఇక్కడ తొందరగా తెప్పించి మాకు క్లియర్గా మా బాడీ అని మాకు కన్ఫర్మ్ చేస్తేనే మాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎందుకంటే దాని మీద ఇప్పుడు ఏమాత్రం మాకైతే కొట్టట్లేదు అట్లా, మాకైతే ఇంకా కూడా కాన్ఫిడెంట్ రావట్లేదు. వాళ్ళు నిన్న మెయిల్ పంపించారు, ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అయ్యింది, అందులో కొన్ని కార్డ్స్ దొరికాయి, క్రెడిట్ కార్డ్స్ దొరికాయి, అవి ఐడెంటిఫికేషన్ కార్డ్ దొరికింది అని చెప్పారు. దాని తర్వాత నేను ఒక ఆల్మోస్ట్ 10 mails పంపించాను. ఏం బాడీ మీద ఏమైనా ఐడెంటిఫికేషన్ దొరికినాయా, ఏమైనా ఉన్నాయా, కనీసం అవి ఏమైనా పంపించండి అంటే ఒక రిప్లై ఇవ్వలేదు. అట్లీస్ట్ మాకు బాడీ ఇమేజెస్ పంపిస్తే మేము కన్ఫర్మేషన్ తీసుకుంటాం కదా. ఇంతసేపు వాళ్ళు లాస్ట్ లైన్ 0, ఇందులో ఏం క్రైమ్ జరగలేదు అని చెప్తున్నారు. బట్ మేమైతే యాక్సెప్ట్ చేయమండి, ఇది కంపల్సరీ క్రైమ్ జరిగింది. ఎందుకంటే వీడున్న ప్లేస్ కి 100 meters ట్రావెల్ చేసి అక్కడ చనిపోవాల్సిన అవసరం లేదు కదా. కనీసం వాళ్ళంతా వాడు దొరికితే కూడా కనీసం వాడు బ్యాగ్ క్యారీ చేసాడు, ఇయర్ ఫోన్స్ ఏదో ఒకటి దొరుకుతాయి కదా. అలాంటివి ఏమీ దొరకలేదు, అసలు ఏమి రికవర్ చేయలేదు. ఓన్లీ కార్డ్స్ ఒకటి మాత్రమే పిక్చర్స్ పంపించారు. ఒక బాడీ ఇమేజెస్ కానీ, బ్లేజర్ ఇమేజెస్ కానీ, కనీసం ఐడెంటిఫికేషన్ మార్క్స్ కానీ ఏమి మాకు ఇంతవరకు చెప్పలేదండి. అదే అండి, మాకైతే బాడీ అయితే ఎంత ఇమీడియట్ గా పంపిస్తే అంతే మేము వీఆర్ హ్యాపీ ఫర్ దట్. బట్ మేమే ఐడెంటిఫికేషన్ చేయాలి, ఫస్ట్ మేము యాక్సెప్ట్ చేయాలి మా అబ్బాయి బాడీ అని, మా ఓడి బాడీ అని మేము ఫస్ట్ ఐడెంటిఫికేషన్ చేసి మేము అప్రూవ్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియాకి లీక్ చేయండి. ఫస్ట్ బాడీ మీరు మీడియాకి ఎలా చెప్తారు ఇది మనది బాడీ అని చెప్పి. ఇంతకుముందు కూడా సేమ్ అదే లొకేషన్ ఎల్ఎన్స్కీలో ఇండియన్ టెక్ టీసీఎస్ నుంచి వెళ్ళాడు అనమాట. సేమ్ తన కూడా 2 months ఇలా అక్కడ వెళ్ళాక 2 months మిస్సింగ్ ఉంటే సేమ్ అదే సముద్రంలో నుంచి సీ నుంచి అదే సముద్రం నుంచి కొట్టుకొని వచ్చి
దీన్ని చూస్తే ఇదంతా కావాలని అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో చేసి ఇట్లా మన ఇండియన్స్ మీద కానీ ఎవరినైనా ఫారినర్స్ ఎవరైనా అక్కడ వచ్చిన వాళ్ళని తీసుకొని చంపి అక్కడ సముద్రంలో పడేస్తున్నట్టే ఉంది. 65 days ఉండాలి కదా. అంటే వాళ్ళు క్రియేట్ చేస్తారు కదా అట్లా పక్క సైడ్ ఉన్న గవర్నమెంట్ వాళ్ళ మీద రాకుండా మచ్చ రాకుండా తీసుకొని అలా పడేసి ఇది చేయడం చేస్తారు. ఎందుకంటే అది ఇప్పుడు ఫిన్లాండ్ అనేది సెకండ్ సేఫెస్ట్ ప్లేస్ అని చెప్పుకుంటున్నారు బయటికి. సేమ్ ఇవే జరుగుతున్నాయి మొత్తం. ఓన్లీ మనకి ఇప్పుడు మన ఇండియన్ టెక్ ఇక్కడ మనవాడు కాబట్టి మనకు తెలిసింది. ఇంకా వేరే ఫారినర్స్ ఎంతమంది అట్లా చనిపోతే మస్తు మంది ఉన్నారు అట్లా ఫిన్లాండ్ లో ఇలాంటివి అవుతున్నాయి. మా బాడీ మేము చూసుకొని మా కొడుకే అని మేము వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు మా బాడీ అయితే ఎంత తొందరగా పంపిస్తే అంత మంచిది, అంత సేఫ్. మేము 3 నెలల సంది మా బాబు లేక ఇక వస్తాడు అని మేము దేవునికి ఎదురు చూసినట్టు చూస్తున్నాం.